మా అమ్మ చేసే ఈ టొమాటో అల్లం వెల్లుల్లి పచ్చడిని ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే నేనైతే కడుపు నిండా తినకుండా మాత్రం లేనండి. అంత టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం చాలా ఈజీ. ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 5-6 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. ప్యాన్ లో మిగిలిన ఆయిల్ లోకి ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ, 1/2 ఇంచు అల్లం ముక్క, 1 ఉల్లిపాయ వేసి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 4 తరిగిన టొమాటో ముక్కలు, గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు వేసి టొమాటోల పైన చర్మం ఊడొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ పసుపు వేసి అలా కలిపేసి మిక్సీ జార్లోకి తీసుకుని చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఫ్రై చేసుకున్నవి యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్, పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ వేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి పచ్చడి పోపుతో పాటు కలిసే విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా టొమాటో అల్లం వెల్లుల్లి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.